profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ప్రీ ఓపెనింగ్ సెషన్లో సెన్సెక్స్ నిఫ్టీలు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. 9604 నిఫ్టీ 10 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. అలాగే సెన్సెక్స్ అయితే అబ్సల్యూట్ ఫ్లాట్గా ఉంది, ఎటువంటి తేడా లేకుండా నిన్నటి లెవెల్ దగ్గరే ప్రీ ఓపెనింగ్ సెషన్లో ప్రస్తుతం మనకు నెంబర్స్ కనిపిస్తున్నాయి. 31,103 ఆ రేంజ్లో బీఎస్సీ సెన్సెక్స్ కనిపిస్తుంది. డాలర్తో రూపాయి 64.42 ఈ లెవెల్ దగ్గర ప్రారంభమైంది. తర్వాత ఈమెయిల్ సందేహాలను మనం చదవడం కొనసాగిద్దాం. నిమేష్ దుగ్గిరాల అడుగుతున్నారు, ఆయన జీ మీడియా జీ మీడియా షేర్లు కొందాం అనుకుంటున్నారు, ఎలా ఉంటాయి ఇవి? No, I think Zee Media అటువంటివన్నీ కూడా they are not so fundamentally strong companies అండి. If you want to buy a Zee Group company, go with the leader, go with the parent company, Zee Telefilms. That's the best. Zee Entertainment అండి. సో ఈ మీడియాలో రకరకాల షేర్లు ఉన్నాయి, బట్ ఎక్సెప్ట్ మేబీ ద లీడర్స్ మిగతా వాళ్ళకి అంత కోపపోయే అవకాశం కూడా కనిపించలేదు. సో ప్లీజ్ గో విత్ ద లీడర్ జీ ఎంటర్టైన్మెంట్. ఐ థింక్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ స్ట్రాంగ్గా వచ్చాయి, అందువల్ల జీ మీడియాలో కొంత మనకు యాక్షన్ కనిపిస్తుంది. నిన్న కూడా 4.5% పెరిగింది. అదర్వైజ్ బాలాగారు అన్నట్లుగా జీ ఎంటర్టైన్మెంటే ఆ గ్రూప్లో స్ట్రాంగ్ కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ డెఫినెట్లీ మీడియాలో ఎవరైనా ఎంటర్ కావాలంటే జీ ఈజ్ ది ఫస్ట్ చాయిస్, తర్వాతే సన్ నెట్వర్క్స్ లాంటివి వస్తాయి మనకు. తర్వాత మెయిల్ సతీష్ అడుగుతున్నారు, ఆయన స్టార్ ఫెర్రో సిమెంట్ కొంటారట 6 months హోల్డ్ చేసే ఉద్దేశంతో. ఎలా ఉంటుంది స్టార్ ఫెర్రో సిమెంట్? 6 months వ్యూతో మీరు స్టార్ ఫెర్రో సిమెంట్ నాకు తెలిసి ఇది లిస్ట్ కూడా కాటలేదండి. ఇది స్టార్ ఫెర్రో అండ్ సిమెంట్, స్టార్ ఫెర్రో సిమెంట్ సస్పెండెడ్ డ్యూ టు ప్రొసీజరల్ రీజన్స్ అని వస్తోంది. డోంట్ నో. సో ఏప్రిల్ తర్వాత కంపెనీ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా కనపట్టలేదు ఇక్కడ. రిజల్ట్స్ ఇంకా రాలేదు, మేబీ రిజల్ట్స్ డిక్లేర్ చేయకపోవడం వంటివి కొంత ఈ స్టాక్ మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. సో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ కంపెనీ. ఇందులో అయితే ప్రస్తుతానికైతే మనకు లాస్ట్ ప్రైస్ 140 రూపాయల దగ్గర నిలిచిపోయింది. సమ్ గువాహతి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి ఇష్యూడ్ అండ్ అలాటెడ్ పర్మిషన్ వచ్చింది వాళ్ళకి. ఈ 1 రూపీ ఫేస్ వాల్యూ ఉన్న షేర్లు అనౌన్స్ చేయడానికి, అలాట్ చేయడానికి 3rd April వాజ్ ది రికార్డ్ డేట్ ఫర్ దిస్. సమ్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ జరుగుతుందండి. దట్ ఈస్ వాట్ వీ కుడ్ గెట్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ ది కంపెనీ నోటీసెస్ టు ది స్టాక్ ఎక్స్చేంజెస్. సో ఏదో సమ్ రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది. ఇది అయిన తర్వాత మళ్ళీ రీలిస్ట్ అయినప్పుడు ఒకసారి మళ్ళీ రివ్యూ చేద్దామండి. స్టార్ ఫెర్రో అండ్ సిమెంట్, సో 2 ప్లేస్ ఉన్నట్లున్నాయి ఇందులో. ఫెర్రో మెటల్స్ సంబంధించిన ప్లే కొంత, సిమెంట్ యాక్టివిటీ కొంత ఉన్నట్లుంది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి. సో ప్రస్తుతానికి ఏమీ సలహా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మేము. డీటెయిల్స్ తెలిస్తే విల్ షేర్ దెమ్ విత్ యూ. అనీష్ అడుగుతున్నారు, ఓంకార్ కెమికల్స్ కరెంట్ లెవెల్స్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఐ థింక్ యూ కెన్ గో అండ్ బై అండి. ఓంకార్ చాలా రోజుల తర్వాత కొద్దిగా యాక్టివిటీ లెవెల్స్ పెరిగాయి, అండ్ సెకండ్లీ వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ నుంచి కొద్దిగా క్లియరెన్సెస్ కూడా వచ్చాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు 1 or 2 కెమికల్స్కి ఏదో పేటెంట్ రైట్స్ కూడా రిజిస్టర్ చేశారు. సో ఐ థింక్ కొద్దిగా పేషెన్స్ ఉండాలండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అదర్ కెమికల్ కంపెనీస్ మూవ్ అయినా ఓంకార్ లాస్ట్ 1.5 yearలో అంతగా మూవ్ కాలేదు. బట్ ఇక్కడ నుంచి ఐ థింక్ దే ఇస్ నో గ్రేట్ డౌన్ సైడ్. సో డెఫినెట్లీ ఒక 2 price pointsలో కొనుక్కోండి విత్ అట్లీస్ట్ 2 year వ్యూ. ఓకే అండి. తర్వాత మెయిల్ సూర్య అడుగుతున్నారు, ఆఫ్కోర్స్ ఓంకార్ స్పెషాలిటీ గురించి 2 మెయిల్స్ వచ్చాయి, సూర్య అన్న పేరుతో అలాగే విజయసాయి అన్న పేరుతో, 2 ఒకళ్ళవే అనుకుంటాను. తర్వాత సత్యవాణి అడుగుతున్నారు, నోసిల్ కొన్నారట 114 రూపాయల్లో 3 months కోసం కొన్నారు, ఎలా ఉంటుంది ఇది? ఇది ఆల్రెడీ ఇది ఒక మనకి చూస్తే ఇది ఒక 6 months కూడా కాదండి, ఒక 4 to 5 monthsలోనే 100% పెరిగింది స్టాకు. కాబట్టి రియాక్షన్స్ అంటే కరెక్షన్స్ రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి. మనకి టైర్ కంపెనీస్ స్ట్రాంగ్గా ఉన్నంత కాలం ఇది నోసిల్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ పడడం కూడా దీనికి చాలా పాజిటివ్ అంశం. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 120 కానీ దాటిందంటే ఇంకా 130 to 134 దాకా రావచ్చు. అక్కడ మీరు నెక్స్ట్ 6 to 8 months కోసం క్లోజర్గా 140 ఆ లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. తర్వాత మెయిల్
సమ్మయ్య అడుగుతున్నారు, అట్లాంటా ఉన్నాయట 33 రూపాయలు ఆయన దగ్గర. లాంగ్ టర్మ్ 3 to 5 years కోసం ఎలా ఉంటుంది అట్లాంటా? నో, ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ అండి. అంటే మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారండి. 30 రూపీస్లో మీరు కొన్నారు, ప్రస్తుతం ఇది 110 దగ్గర మీరు ట్రేడ్ అవుతుంది. ఇది కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టింగ్లో ఉన్న కంపెనీ అయితే ఇది ఫండమెంటల్ పరంగా అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ 2-3 ఏళ్ళు అంటే మాత్రం ఇటువంటి కంపెనీస్ కన్నా వీటికన్నా క్వాలిటీ కంపెనీస్లో ఉండడం మంచిది. మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి మీరు బెటర్ ఏంటంటే ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ర్యాలీస్లో ప్రస్తుతానికి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత అరవింద్ అడుగుతున్నారు, బోరోసిల్ గ్లాస్ కొందాం అనుకుంటున్నారు. ప్రైస్ సీమ్స్ టు బి కంపారిటివ్ లోయర్ దెన్ అదర్ పీర్స్. లావోపోలా, అసాహి లాంటి వాటితో కంపేర్ చేస్తే ప్రైస్ బాగా తక్కువగా ఉంది. డెట్ ఫ్రీ కంపెనీ అట. సో ఫండమెంటలీ మంచి కంపెనీ అనేది. యూ కాంట్ కంపేర్ ప్రైస్ విత్ అదర్స్ అండి. పియర్ కంపారిజన్లో లావోపోలా ఈజ్ ఎ క్రాకరీ మ్యానుఫ్యాక్చరర్, ఫైన్ క్రాకరీ మ్యానుఫ్యాక్చరర్. అసాహి ఈజ్ ఎ ఆటోమొబైల్ tough and glass manufacturer, and Gujarat Borosil Glass is వాళ్ళు ఈ సోలార్ ప్యానెల్స్కి పైన ఓన్లీ క్లాడింగ్ గ్లాస్ చేస్తారండి. సో దే ఆర్ నాట్ కంపేరబుల్ కంపెనీస్, బట్ గుజరాత్ బోరోసిల్ గ్లాస్ ఈజ్ డూయింగ్ వెల్. లాస్ట్ 1 or 2 years నుంచి దే ఆర్ ట్రయింగ్ టు డూ వెల్ బికాస్ పేరెంట్ కంపెనీ ఇస్ బోరోసిల్ ఆల్మోస్ట్ 8,000-9,000 ఉంది. వాళ్ళు కూడా క్రాకరీలో ఎంటర్ అవుతున్నారు. సో పేరెంటేజ్ మంచిది కాబట్టి దే విల్ ఆల్వేస్ హ్యావ్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్స్. కాబట్టి యూ క్యాన్ బై గుజరాత్ బోరోసిల్, బట్ బై ఇట్ విత్ 10 to 15% కరెక్షన్, 2 price points. తర్వాత సుకుమార్ అడుగుతున్నారు, ఎస్చాంద్ రిజల్ట్స్ నేను వచ్చాయట, ఎలా ఉన్నాయి, నేను ట్రాక్ చేస్తారా మీరు? నిన్న చూడలేదండి, విల్ కమ్ టు ఇట్. తర్వాత లక్ష్మణరావు అడుగుతున్నారు, ఎస్బీఐ ఫార్మా మ్యూచువల్ ఫండ్ ఉన్నాయట ఆయన దగ్గర, ఎస్ఐపి చేస్తున్నారట 1.5 yearsగా, కంటిన్యూ చేయొచ్చా? ఐ థింక్ యూ కెన్ డూ అండి. ఎస్ఐపి చేస్తున్నారు, ఫార్మా ఫండ్ కాబట్టి ఇట్స్ ఎ సెక్టోరల్ ఫండ్. డెఫినెట్లీ నెక్స్ట్ 1.5-2 years చేస్తూ ఉండండి. ఐ థింక్ యూ విల్ గెట్ ఎ వెరీ డీసెంట్ యావరేజ్ రేట్. రాబోయే 2 yearsలో తప్పకుండా టర్న్ అరౌండ్ అయితే ఉంటుంది. యూ విల్ గెట్ డీసెంట్ గెయిన్స్. బాలాజీ అడుగుతున్నారు, కేఈసీ ఇంటర్నేషనల్ కొన్నారట 176లో, ప్రస్తుతం 50% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయమంటారా? కేఈసీ ఇంటర్నేషనల్ లాస్ట్ ఒక 2-3 monthsగా చూసుకుంటే ఇది 180 levels నుంచి 260 దాకా వచ్చిందంటే మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఫండమెంటల్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. గతంలో మనం 100-120లో రికమెండ్ చేసిన స్టాక్ అండి. ఇంకా మీరు హోల్డ్ చేయండి. ఇది నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ అయితే 320. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఒక 1.5 year కోసం అయితే మీరు దీన్ని హోల్డ్ చేయమనే చెప్తాను. రాజేంద్ర విజయవాడ నుంచి అడుగుతున్నారు, ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్ అండ్ సినీ లైన్ ఇండియా ఈ 2 కొంటారట, ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా? సో చైన్ కంపెనీస్ పెద్దగా ఇవి. సినీ లైన్ ఇండియా అయితే మాత్రం ఇది లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం ట్రెండ్ అనేది కన్సాలేషన్లో ఉండి మళ్ళీ అప్ ట్రెండ్కి వచ్చిందండి. మీరు నెక్స్ట్ 6 to 8 months కోసం అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎవరీ డిప్లో కూడా సినీ లైన్ ఇండియాని మీరు కొనుక్కోమంటాను. తర్వాత ఎన్ఆర్ అగర్వాల్ గురించి. ఎన్ఆర్ అగర్వాల్ బాగా పెరిగింది, ఇది 50 రూపాయల నుంచి 300 రూపాయలు అయింది లాస్ట్ 1 yearలో. 6 times పెరిగిన స్టాక్ ఇది. పేపర్ కంపెనీ, ఆఫ్ కోర్స్ ఆల్ పేపర్ స్టాక్స్ హ్యావ్ గాన్ అప్. ఇది కూడా అదే పద్ధతిలో బాగా పెరుగుతోంది. ఈ లెవెల్ దగ్గర బాగా హై ప్రైస్ అనిపిస్తుందండి. కానీ ఇది ఫండమెంటల్లీ ఇది బాగా మంచి కంపెనీ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్కి ఎన్ఆర్ అగర్వాల్ని లాంగ్ టర్మ్ కోసం మీరు కొనుక్కోవచ్చు. చిన్న ఈక్విటీ, సో దానివల్ల మీకు కనిపిస్తుంది బాగా షేర్ ప్రైస్ కూడా బాగా పెరిగింది. సో ఫ్లోటింగ్ స్టాక్ తక్కువ ఉండటం వల్ల కూడా పెరుగుతుంటాయండి, ఇన్ అడిషన్ టు గుడ్ పెర్ఫార్మెన్స్. సో ఈ రేట్ దగ్గర బాగా ప్రైజీగా అనిపిస్తుంది. యూ బెటర్ అవాయిడ్ బయింగ్ దిస్ ప్రైస్. తర్వాత భావన అడుగుతున్నారు, కేపీఆర్ మిల్స్ ఉన్నాయట 741లో, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకోవడం మంచిదా? No, it's a very good company and based out of Coimbatore. It's one of the finest companies. KPR Mills has got a decades old excellent track record. So ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు? తప్పకుండా అండి. యూ క్యాన్ డెఫినెట్లీ గో అహెడ్ అండ్ బై KPR Mills. ఒకప్పుడు దీని పేరు కోవిలపట్టి రబ్బర్ ఫ్లోర్ మిల్స్ అని ఉండేది, బట్ టెక్స్టైల్, స్పిన్నింగ్ అండ్ ఫ్యాబ్రిక్లో ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్ KPR Mills ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్స్. కాబట్టి యూ క్యాన్ హోల్డ్ ఇట్ రైట్ నౌ. డిక్లైన్స్లో తప్పకుండా యాడ్ చేయండి. నెక్స్ట్ 2-3 yearsలో విల్ గెట్ ఏ ఫెనామినల్ రిటర్న్. తర్వాత రామ్మోహన్ అడుగుతున్నారు, మీనాక్షి ఎంటర్ప్రైజెస్ అండ్ కింగ్ఫా సైన్స్ ఈ 2 లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? కిన్ఫ్రా ఐ థింక్ యూ కెన్ గో అహెడ్ అండ్ బై అండి, ఎందుకంటే అది కూడా ఒకప్పుడు హైడ్రోఎస్ఎస్ పాలిమర్ అని దాని పేరు మారింది లాస్ట్ ఇయర్. బట్ కిన్ఫ్రా ఈజ్ ఆల్సో ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద
industrial polymers and polymers which go into the manufacture of automotives, white goods, ఇటువంటి వాటిలో. సో జనరలీ ఆ సెక్టర్ దే ఆర్ డూయింగ్ వెల్ అని 2-3 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి అందులో. అండ్ ఇండియాలో ఇంపోర్ట్స్ ద్వారా మనం సప్లై డిమాండ్ గ్యాప్ పూరిస్తున్నాం. అండ్ కిన్ఫ్రా ఈజ్ అ గుడ్ కంపెనీ, ఫండమెంటలీ కూడా ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి అబౌట్ 2 price points యూ కెన్ గో అడ్ అండ్ బై దట్ కంపెనీ. మీనాక్షి గురించి అడిగారండి. మీనాక్షి వద్దండి, ఇది బాగా పెరిగిన స్టాకు, అయితే ఫండమెంటల్ పరంగా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే రిజల్ట్ పరంగా వాళ్ళు చూపించిందంతా చాలా 1.4 crores ఉంది. సో ఇటువంటివి రిస్కీ బెట్స్ అవుతాయి, అందులో ఇటువంటి టైంలో వద్దని చెప్తానండి. శివకోటారెడ్డి అడుగుతున్నారు, ఎస్కార్ట్స్, బెర్జర్ పెయింట్స్, ఫినోలెక్స్ కేబుల్స్, ఉజ్జీవన్ ఫైనాన్స్ ఈ 4 పోర్ట్ఫోలియోకి యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? నాట్ అ బ్యాడ్ ఐడియా అండి. డెఫినెట్లీ ఫస్ట్ 3 షేర్లు మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ యూ విల్ అవుట్ బీట్ ద మార్కెట్ ఈజీలీ అండి. ఉజ్జీవన్లో కొద్దిగా గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. ఉజ్జీవన్ ఈజ్ వన్ కంపెనీ విచ్ మే నాట్ బి మేజర్లీ ఎఫెక్టెడ్. ఈ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఎవరైతే దే ట్రయింగ్ టు డూ అవే ఆర్ ఫార్మ్ లోన్ వేవర్స్ అవి ఇస్తున్నారో రిలేటివ్లీ కొద్దిగా తక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఉజ్జీవన్. బట్ ఆ స్కేర్ అనేది తప్పకుండా ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద గతంలో ఉన్న మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ విచ్ హ్యావ్ నౌ బికమ్ స్మాల్ బ్యాంక్స్. సో కొంచెం ఉజ్జీవన్లో కాస్త గ్రాడ్యువల్గా చేయండి. మిగతా 3 మాత్రం ఒక 2 price points కొనుక్కుంటే రాబోయే 2-3 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత సత్యవాణి అడుగుతున్నారు, క్యాపిటల్ ఫస్ట్ కొన్నారంటే ₹715 6 months కోసం, ఎలా ఉంటుంది ఇది? ఇప్పుడు క్యాపిటల్ ఫస్ట్ మీరు 6 months కోసం హోల్డ్ చేయండి అండి. యాక్చువల్గా లాస్ట్ కొన్ని రోజులుగా మనం రిపీట్గా చెప్తూనే ఉన్నాం, ఎన్బిఎఫ్సి స్టాక్లో అంత స్ట్రెంత్ అయితే లేదు. నెక్స్ట్ 6 monthsలో కొంచెం ఈ లెవెల్ నుంచి పెరగవచ్చు. ప్రస్తుతానికి క్యాపిటల్ ఫస్ట్ మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ అద్దంకి అడుగుతున్నారు, రాణే బ్రేక్ లైనింగ్స్ 1050లో కొన్నారు, 25% ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు వర్ధమాన్ పాలి ₹75 ఉన్నాయి, 30% లాస్లో ఉన్నారు. వర్ధమాన్ పాలి యావరేజ్ చేసుకోవచ్చా, అలాగే రాణే బ్రేక్ లైనింగ్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? I think Rani, you should keep it, and it's a very good company and also a very good group, especially auto ancillary lo Coimbatore based companies lo. They're all very old companies with exceptionally good managements and fundamentals. Madhyalo 1 or 2 years koddiga Rani group hibernation loki ellindi, endukante vallu koddiga they were not able to cope up with the market. But అన్ని రాణే గ్రూప్ కంపెనీస్ దే ఆర్ బ్యాక్ ఇన్ టు ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్. మంచి పర్ఫార్మెన్స్ చూపించారు, రాబోయే రోజుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా రాణే బ్రేక్ లైన్స్ మాత్రం ఉంచండి. వర్ధమాన్ పాలిటెక్స్ సెకండ్ ప్రైస్ పాయింట్లో ఇప్పుడే కొనొద్దండి, జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 1 or 2 quarters. ఎందుకంటే వర్ధమాన్ టెక్స్టైల్స్ లిమిటెడ్ VTL ఈజ్ ద ఫ్లాగ్షిప్ కంపెనీ. ఇది బ్లెండెడ్ యాన్స్ చేస్తారు. పాలిటెక్స్ అంటే పాలిస్టర్ బ్లేజ్డ్ బ్లెండెడ్ యాన్స్. సో ప్యూర్ ప్లే కాటన్ అన్నిటికి కూడా మంచి మార్కెట్ ఉంది. బ్లెండెడ్ యాన్స్ కొద్దిగా టైం పడుతుంది అండ్ కొద్దిగా ఈక్విటీ పరంగా పెద్దది కాబట్టి ఇప్పుడే మాత్రం మీరు అది సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనద్దు. తర్వాత అనిల్ కుమార్ క్లారిఫికేషన్ అడుగుతున్నారు, బోరోసిల్ గ్లాస్ గురించి అడిగాను నేను, నాట్ గుజరాత్ బోరోసిల్. బోరోసిల్ గ్లాస్ అంటే ఎందుకనే కంపేర్డ్ ఇట్ విత్ అదర్స్. సో లా ఉపాలాతో పోల్చుకుంటే బోరోసిల్ గ్లాస్లో ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద డివిజన్. అదర్వైజ్ బోరోసిల్ గ్లాస్ అనేది దే ఆర్ బేసికలీ బ్రాండ్ ఓనర్స్ ఆఫ్ కార్నింగ్ అండి. సైంటిఫిక్ గ్లాస్వేర్తో మొదలుపెట్టారు వాళ్ళు ఇండియాలో. Now they are branching out into scientific glassware ready-made as well as prefabricated. Apart from that, they are also getting into this tableware, crockery adi. Recently last year konarandi okati. It's a very small 3 crore equity, fundamentally extremely strong company. So adi ippudu almost 8,000 to 9,000 zone lo undi. So do you want to buy it right now? Maybe another 1 or 2 9,400 rupees దగ్గర ఉంది. Yeah. So అంతకుముందు బాగా చాలా హ్యూజ్ మార్జిన్స్ చూపించిన కంపెనీ మరి ఈ మధ్య ఏమైందో 11% 14% మార్జిన్తో పనిచేస్తుంది. సో మార్జిన్స్ తగ్గడం అనేది ఒక కన్సర్న్. అది నెట్ ప్రాఫిట్ కూడా లాస్ట్ క్వార్టర్లో బాగా తగ్గడం చూస్తున్నారు. అందులో వన్ ఆఫ్ ఉన్నాయండి, వాళ్ళు కొత్త ఈ క్రాకరీ వేర్ బిజినెస్ కొని అందులో అన్ని రైట్ ఆఫ్ చేశారు. అదర్వైజ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. బట్ అదర్వైజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా బాగా తక్కువ కనిపిస్తుంది, తగ్గింది. ఎందువల్ల? దట్ ఈస్ వన్ కన్సర్న్. ఈ క్వార్టర్ రిజల్ట్స్ మూలన అదే 7,200 300 నుంచి మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. సో అందులో అటువంటి వాటిలో కొద్దిగా ఏదైనా తేడా జరిగితే దే విల్ బి స్ట్రాంగ్ రియాక్షన్స్ అండి. ఒక 10% పడ్డా 700-800 పడతాయి. చిన్న ఈక్విటీ యూ కాంట్ చేస్ దట్ స్టాక్. సో డిక్లైన్స్లో కొద్దిగా కొనుక్కోండి. కృష్ణవేణి అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ షేర్లు వాళ్ళ బ్రోకర్ అమ్మేసుకోమని చెప్తున్నారట, 800కి వచ్చేస్తుందా? చూడండి, ఇన్ఫోసిస్ అయితే ప్రస్తుతం అయితే వీక్గానే ఉందండి. ఇక్కడ నుంచి ఉన్న ఐటీ కంపెనీస్లో మనం చూస్తే 52 వీక్ లోకి క్లోజర్గా ఉంది. కాబట్టి 920 లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే బాగా వీక్ అవడానికి అవకాశం ఉంది. ర్యాలీస్లో షార్ట్ టర్మ్ కోసం మీరు ఇన్ఫోసిస్ని ఎగ్జిట్ కమ్మని చెప్తాను. సో ఐటీ కంపెనీలకు సంబంధించి భవిష్యత్ కొంచెం
ఆందోళనకరంగా ఉందండి. ఇవన్నీ హ్యూజ్ క్యాష్ రిజర్వ్స్ ఉన్న కంపెనీస్, బట్ బిజినెస్ వైజ్ రాను రాను వాళ్ళకి ఆ పవర్ ఏదైతే ఉందో, గతంలో ఉన్న ప్రైజింగ్ పవర్ ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోయింది. అండ్ యూఎస్ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. వీసాలు ఇస్తారో లేదో తెలియదు, వీళ్ళకి అవసరమైన చాలని వీసాలు ఇస్తారో లేదో తెలియదు. దాంతో యూఎస్ బిజినెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ రకరకాల కన్సర్న్స్ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటివి గతంలో ఇచ్చినటువంటి అవుట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ లేదు. మీ బ్రోకర్ చెప్పిన దానిలో కొంతవరకు నిజం ఉంది. రాబోయే రోజుల్లో వీక్గానే కనిపిస్తుంది ట్రెండ్ అయితే. సో బెటర్ కమ్ అవుట్ ఆఫ్ ది స్టాక్స్, ఎంటర్ ఇన్ టు సమ్ గ్రోత్ సెక్టర్స్. సుధాకర్ బాబు ఎన్సీసీ ఉన్నాయట 1000 షేర్స్. ఏ రేట్లో కొన్నారో రాయలేదు. లాంగ్ టర్మ్ కోసం కొన్నారట, ఎలా ఉంటుంది? లాంగ్ టర్మ్ కొండండి. లాస్ట్ 1 year ఇది కన్సాలేషన్లో ఉండి మార్కెట్ ఎంత పెరిగినా, మిడ్ క్యాప్ యాక్షన్ ఉన్నా కూడా అది పెరగలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి పెరగడం. ప్లస్ ఫండమెంటల్స్ మరీ అంత నెగిటివ్గా అయితే లేవు, పర్లేదండి, బాగా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. లాంగ్ టర్మ్ కోసం 1.5 year కోసం కొంచెం హోల్డ్ చేయమని చెప్తాను. ప్రశాంత్ అడుగుతున్నారు, పనామా పెట్రో 1 to 2 years కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? ఇది కూడా లాస్ట్ 1 yearలో చాలా స్ట్రాంగ్గా పెరిగిన షేర్ అండి. ఇట్స్ ఏ సింగిల్ ప్రోడక్ట్ కంపెనీ, బట్ డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి. ఎస్పెషల్లీ ఇప్పుడు కెమికల్స్ అన్నీ కూడా దే డూయింగ్ వెల్ కాబట్టి. బట్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ అండి, అండ్ ఒక స్ప్లిట్ కూడా అయింది. సో ఐ థింక్ పనామా పెట్రో యూ క్యాన్ బై. బట్ ఎక్కడైనా మీకు ప్రాఫిట్స్ అబౌట్ 10-12% ఈవెంట్ బేస్డ్ ఆర్ న్యూస్ బేస్డ్ స్పైక్స్ వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్స్ బుక్ చేయండి. తర్వాత శ్రీనివాసరావు అడుగుతున్నారు, జేఏసీ హౌసింగ్ 90 రూపాయలు కొన్నారట 5 సంవత్సరాల క్రితం. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? అంటే ఇప్పుడు 5 బ్యాకర్స్ మీరు ప్రాఫిట్లో ఉన్నారంటే ఇంకా మీరు 1.5 year హోల్డ్ చేయండి. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి ఇంకొక అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 30-40% పైన మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. హోల్డ్ చేయమని చెప్తాను. మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ఇంకా కంటిన్యూ చేయండి. ఓకే అండి. సో నిఫ్టీ, సెన్సెక్స్ పరంగా మనం అంతగా ప్రైస్ యాక్షన్ మనకు కనపట్టలేదు మార్కెట్స్లో. సెన్సెక్స్ ఒక 40 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ కూడా 9628 దగ్గర 12 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో ఎక్కువగా యాక్షన్ స్టాక్స్ స్పెసిఫిక్గా కనిపిస్తోంది. సన్ఫార్మా పెరిగింది 2.7% పెరిగి 14 రూపాయలు పెరిగింది వాళ్ళ. అలాగే ఫార్మా షేర్లో కొంత గెయిన్స్ కనిపిస్తుంది. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లైక్ క్యాన్ఫిన్ హోమ్స్ లాంటివి స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ జస్ట్ 0.2% లాభంతో కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్స్లో బలరాంపూర్ జిని స్ట్రాంగ్గా ఉంది. జిహెచ్సిఎల్ ఆల్మోస్ట్ 3% పెరిగింది. ఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, క్వాలిటీ, అలాగే సన్ఫార్మా, అశోక్ లేలాండ్, రెప్కో హోమ్ ఫైనాన్స్, సుందరం ఫ్యాజనర్స్, కార్బోరాండమ్, ఇమామి, కేఆర్బిఎల్, మన్పసంద్ బేవరేజెస్ ఇలాంటివి మనకు గెయినర్స్ లిస్ట్లో ఉంటే. నష్టపోయాయి యాజ్ యూజువల్ శిల్పి కేబుల్స్ బాటమ్లెస్ ఫాల్ లాగా ఉంది. వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఆ 2 లోవర్ సర్క్యూట్లో ఉన్నాయి. ఆహ్లూవాలే కాంట్రాక్ట్స్ వీక్గా ఉంది. బీఈఎంఎల్ 1.2% నష్టపోయింది. జేకే లక్ష్మీ సిమెంట్స్, విఎస్టీ ఇండస్ట్రీస్, రెలిగేర్, టెక్ మహీంద్రా, రిలాక్సో ఫుట్వేర్, నవనీత్ ఎడ్యుకేషన్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, వేదాంత, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటివన్నీ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. నాట్ ఎనీ బిగ్ లాసెస్ దేర్. బట్ ఎక్కువగా పెద్దగా లాంక్లస్టర్ ట్రేడింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఓపెనింగ్ ట్రేడ్లో. అండ్ కొంత స్పర్ట్ వచ్చిన కంపెనీస్లో కనిపిస్తున్నాయి. అశోక్ లేలాండ్ 3% పెరిగింది, 9600 రూపీస్ తీసుకువెళ్తుంది. అండ్ డెల్టా కార్ప్ నిన్న స్ట్రాంగ్గా ఉంది, ఇవాళ కూడా 1.5% పెరిగి కనిపిస్తుంది. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, సుధా హైదరాబాద్ నుంచి. హలో, మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సుజలాని ఇయర్ ఈ టైం లాస్ట్ టైం రికమెండ్ చేస్తారు, ఇప్పుడు కొనొచ్చా? ఇంకొకటి సిడిఎస్ ఐపీఎల్ కొత్తగా ఉంది కదా, అప్లై చేయొచ్చా? లేదండి, సిడిఎస్ఎల్. అవునండి. ప్లస్ సుజలాన్ ఎనర్జీ అంటే మొన్న లాస్ట్ టైం మీరు ఒకసారి రికమెండ్ చేశారు 1 year లో డబుల్ అవుతుందని. సో ఎంటర్ అవ్వచ్చా? నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు ఎంటర్ అవుదామని. డిక్లైన్స్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి. 17 లో ఎంటర్ అవ్వమని చెప్పారు. స్టిల్ ఇట్ ఈస్ ఆన్ 19 అనమాట. ఓకే. సో ప్రస్తుతం అది స్ట్రాంగ్గా అలాగే నిలబడిపోయిందండి. అక్కడ ఇటు పెద్దగా మూవ్మెంట్ లేదు. ఒక 1 రూపీ అటు ఇటుగా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది సుజలాన్. సో డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకోండి, తప్పకుండా తీసుకోండి. కంపెనీలో కొంత పెర్ఫార్మెన్స్ లాస్ట్ 2 quartersగా బెటర్గా ఉంది. బట్ హ్యూజ్లీ లిక్విడ్ స్టాక్, అందువలన మీకు ఒక్కసారిగా అప్రిసియేషన్ అనేది కనపడదు. స్లోలీ కొద్దిగా అక్యుములేషన్ చేసుకుంటూ వెళ్ళండి. మేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year యూ కెన్ ఎక్స్పెక్ట్ డీసెంట్ రిటర్న్స్. అండ్ ఐపీఓ, సిడిఎస్ఎల్ ఐపీఓ మీరు ఏమైనా చూసారా? ఇంకా ట్రాక్ చేయలేదండి. విల్ కమ్ బ్యాక్ టు ఇట్ వన్స్ వి గెట్ సిడిఎస్ఎల్ ఒకసారి ప్రాస్పెక్టస్ చదివిన తర్వాత మీకు రికమెండేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తామండి. బోత్ తేజాస్ నెట్వర్క్స్ అలాగే సిడిఎస్ఎల్ సంబంధించి కూడా రెండింటికి అదే సమాధానం. తర్వాత కాలర్ వెంకటరెడ్డి. హలో సార్,
సార్ అడగండి వెంకటరెడ్డి. సార్ మేము ఇది సింటెక్స్ 30 షేర్స్ కొన్నాం సార్ 25th మే రోజు. ఇప్పుడు ప్రెసెంట్ హోల్డ్ చేయమంటారా లేకుంటే ఫ్యూచర్ గా తగ్గుతుందని మీకు సెల్ చేయమని చెప్తారా? సింటెక్స్ హోల్డ్ చేయొచ్చా? సింటెక్స్ హోల్డ్ చేయండి, మనం రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాం, హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుందండి. ఒకప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ ఈ కంపెనీ మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఈ మధ్యకాలం తీసుకునే నిర్ణయాలు బాగున్నాయండి. కాబట్టి మీకు ఇంకా లాంగ్ టర్మ్ ఈ స్టాక్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎవరీ డిప్లో కూడా బై అని చెప్తాం. ప్రస్తుతానికి మీరున్న పొజిషన్ హోల్డ్ చేయండి. మన ఇన్వెస్టర్ల సైకాలజీ ఎలా ఉంటుందంటే 3 స్టాక్స్ ఆ రోజు చెప్పడం జరిగింది. రిలయన్స్ క్యాపిటల్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అండ్ సుజ్లాన్. సో అవి కొద్దిగా హై ప్రైస్డ్ కాబట్టి వాటి రెండింటిని వదిలేసేసి ఓన్లీ సుజ్లాన్ని అడుగుతున్నారు. సుజ్లాన్ ఈజ్ 20 రూపీస్ స్టాక్ కాబట్టి. సో దట్స్ కామన్ సైకాలజీ అండి. బట్ మూడిట్లోనూ ఈక్వల్గా పెడితే ఒకవేళ 2 ఇన్వెస్ట్మెంట్స్ దెబ్బతీసినా ఒక దానిలో డబ్బులు వస్తాయి, లేదు ఒకటి దెబ్బతీస్తే రెండిట్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. 3 పోయే ఛాన్స్ అయితే కనపట్లేదు. 3 కూడా దే ఆర్ ఇన్ దేర్ ఓన్ ట్రాజెక్టరీ, బుల్ రన్లో ఉన్న స్టాక్స్ ఇవి. తర్వాత కాలర్ హలో, వెంకట్ బెంగళూరు నుంచి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నాకు ఒక ఫండమెంటల్ డౌట్ ఉంది, బాలాగారిని క్లియర్ చేయమనండి. పిఎస్సి లిమిటెడ్ ఉంది, ఎంసీఎక్స్ ఉంది, 2 స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎక్స్చేంజెస్ కింద లిస్ట్ అయినాయి. సో ఈ 2 పిఈ కంపేర్ చేస్తే ఒక 20లో ఉంది, ఒక 40లో ఉంది. ఎంత వేరియేషన్ ఎందుకు ఉంది? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఇవి బాగా ఎక్కువ పిఈలో ఉన్నాయి కదా, ఈ టైంలో తీసుకుని బై చేసుకోవచ్చా? బిఎస్సి, ఎంసీఎక్స్ ఈ రెండింటికి ఎలా కంపేర్ చేస్తారు? ఈలో వ్యత్యాసం ఉండడం అనేది అది సహజం అండి, బికాస్ ఆఫ్ ద గ్రోత్ రేట్స్. ఎందుకంటే మనకి ఒకటి బిఎస్సి ఈజ్ అ వెరీ ఓల్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఎంసీఎక్స్లో నాట్ ఓన్లీ స్టాక్స్ అండి, కమాడిటీస్ కూడా ఉన్నాయి. సో బిఎస్సి కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎంఎస్సి, దో 2 కూడా డీమ్యూచువలైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ లిస్టింగ్ పరంగా. సో ఇప్పుడు మనకి ఎన్ఎస్సి వచ్చినప్పుడు ఎన్ఎస్సి విల్ గివ్ ఎ వెరీ టఫ్ కాంపిటీషన్ టు బిఎస్సి. So MCX is a different story because it has commodities and it also has one segment of stocks that adanta baga cheyatledani. But recently vallaki options trading kuda commodities lo permission icharu. So okkasari adi if it kicks off koddiga revenues anedi baga perita and solid ga manaki BSE lo they have lot of cash reserves andi. So ivanni kuda andukane PE ratios manaki different ga untayi. So wait for NSE listing anedi, that's going to happen also in a very short time. సో అక్కడ యూ కెన్ హ్యావ్, బట్ ఒకవేళ మీరు ఇటువంటి పెట్టాలనుకుంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మల్టీబ్యాగర్ టైప్ ఆఫ్ రిటర్న్స్. కానీ ఇవి మార్కెట్ పడ్డప్పుడు కూడా పెద్దగా పడే స్టాక్స్ కావచ్చు. సో గ్రాడ్యువల్గా మీరు పోర్ట్ఫోలియోలో కొద్దిగా మీరు చేర్చుకోవచ్చు. తర్వాత నిజామాబాద్ నుంచి భగవాన్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్. అడగండి భగవాన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. బాలాగారు సార్ మాట్లాడతారు. అడగండి సార్. ట్రికాల్ ఉన్నాయి ఒక 500 సార్, అది డీలిస్ట్ అయింది, మళ్ళీ రీలిస్ట్ అయింది. అట్లాగే కెన్ఫాబ్ హోమ్ ఫైనాన్స్ సార్. క్యాన్ఫిన్ హోమ్స్, కెన్ఫాబ్ హోమ్ కెన్ఫాబ్ ఆల్కలీస్. కెన్ఫాబ్ ఆల్కలీస్, ఓకే. అది కూడా డీలిస్ట్ అయింది సార్, మళ్ళీ రీలిస్ట్ ఎప్పుడు అవుతుంది, మరి ఎందుకు అయింది, అది దాని విషయాలు సార్. ఓకే. సో కెన్ఫాబ్ ఆల్కలీస్ ఎప్పుడు రిలీస్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేమండి. వాళ్ళు రికమెండేషన్స్ రికార్డ్ డేట్ ఏదో ఇచ్చుంటారు, అది కొద్దిగా మీరు ఫాలో అవ్వండి. 26th May రికార్డ్ డేట్ ఇచ్చారు. సో త్వరలో లిస్ట్ అవుతాయండి, ఈ నెలలో ఏదో ఒక టైంలో లిస్ట్ అవుతాయి. టైం పడతాయి ఇటువంటివన్నీ కూడా. నార్మల్గా ఒక 1 month to 45 days టైం పడుతూ ఉంటాయి. కెన్ఫాబ్ ఆల్కలీస్లో కూడా ఒక రీస్ట్రక్చరింగ్ ఎక్సర్సైజ్ ఏదో కనిపిస్తుంది. అండ్ ప్రికాల్ పరిస్థితి ఏంటి? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు కొద్దిగా యూరో బాగా పడిపోయింది కాబట్టి దెబ్బతిన్నారు. వాళ్ళు దే టేకెన్ ఓవర్ 1 or 2 కంపెనీస్ ఇన్ స్పెయిన్ అండ్ ఆటో ఆన్సిలీలో ఇట్స్ ఎ డీసెంట్ మేనేజ్మెంట్, బట్ అది సమయం పడుతుందండి, ఇంకా ప్రాబ్లం అనేది 1 or 2 years. సో మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మాత్రం ఉంచండి, అడిషనల్గా కొనద్దు. బట్ ఎక్కడైనా రాబోయే 1 or 2 quartersలో మెరుగుపడి బిజినెస్ ప్రాఫిటబిలిటీ పెరిగితే ఉంచండి. అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు ఎ బెటర్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఇన్ ఆటో ఆన్సిలరీ. ఓకే అండి. తర్వాత మెయిల్ వచ్చింది మనకు. వెంకట్ యాకూబ్ రెడ్డి అడుగుతున్నారు. హిందాల్కో 198లో ఉన్నాయి, ఐడియా సెల్లర్ 75లో ఉన్నాయి, 2 yearsగా హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఐడియా సెల్యులర్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఏ హోల్డ్ ఎట్ ఆల్ అండి. హిండాల్కో యూ కెన్ హోల్డ్, బట్ ఐడియా సెల్యులర్లోంచి బయటకు వచ్చేయడమే మేలు. తర్వాత సీతా లక్ష్మి అడుగుతున్నారు. క్యాడిలా హెల్త్ కేర్ 1 year బ్యాక్ కొన్నారట, 169 రూపాయల్లో. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ?
అవసరం లేదండి, మీరు వెయిట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ మధ్యకాలంలోనే దీంట్లో మంచి ర్యాలీ అనేది స్టార్ట్ అయింది, ఇంకా కొనసాగవచ్చు, మీరు హోల్డ్ చేయండి. ఓకే, సో సన్ ఫార్మా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అమాంగ్ ది ఇండెక్స్ స్టాక్స్. అలాగే డిఐసి ఇండియా చాలా రోజుల తర్వాత ఈ స్టాక్లో ఒక ల్యాండ్ సేల్ ఏదో అప్రూవ్ అయిందట, 17% పెరిగింది. చాలా కాలం పేషెన్స్ టెస్ట్ చేసిన స్టాక్ ఇది డిఐసి ఇండియా. ఒక్కసారిగా పాజిటివ్ న్యూస్ రాగానే స్టాక్లో మనకు ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. సో ఈ మధ్య కూడా చాలామంది అడిగారు మనకు డిఐసి ఇండియా ఏం చేయాలి, ఏమాత్రం పెరగట్లేదు అని చెప్పేసి. సో ఒక్కసారి ఎప్పుడో ఒక పాజిటివ్ డెవలప్మెంట్ వస్తుంది, ల్యాండ్ సేల్ ఏదో చేస్తున్నట్టు వాళ్ళు, మేబీ దాంతో కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, డబ్బులు వస్తాయి కంపెనీకి అన్న అంచనాతో ఇవాళ ఒక్కసారిగా 17% అప్రిసియేషన్ కనిపిస్తుంది. సో స్టాక్ మార్కెట్లో ఆల్వేస్ పేషెన్స్ విల్ పే అండి. మిగతా అన్ని పక్కన షేర్లన్నీ పెరుగుతుంటాయి, మన దగ్గర ఉన్న పలానా షేర్ పెరగదు. ఆ టైంలో చిరాకు వస్తుంది, ఏంటిది ఎన్ని రోజులు చూసినా పెరగదు, తీసి పడేద్దాం చీ అని చెప్పేసి తీసేస్తాం. ఆ తర్వాత రోజే న్యూస్ వస్తుంది, పెరిగిపోతూ ఉంటుంది. సో దట్స్ హౌ మార్కెట్స్ విల్ బిహేవ్. సో చాలా అనుభవాలు అయితే కానీ మనకు ఈ విషయాలు అర్థం కావు. అండ్ ఫ్లాట్గా ఉంది ట్రేడింగ్. సో ఏమాత్రం పెద్దగా ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కడ మూమెంట్స్ కనపట్లేదు మనకి. ఏమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుందా? ఫార్మా స్టాక్స్లోనే అంటే ఎందుకంటే టాప్ గెయినర్స్ అన్నీ కూడా ఫార్మాలో ఉన్నాయి, మనకు కనపడుతున్నాయి. అది కొనసాగే అవకాశం ఉందండి ఎండింగ్ వరకు కూడా. ఎవరీ డిప్లో కూడా ఫార్మా స్టాక్స్ని బై చేయమంటాను. కొంత సెల్లింగ్ వల్ల ఇంట్రాడే కోసం సెల్లింగ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఐటీ కంపెనీస్లో వెళ్ళమని చెప్తాను. ఇన్ఫోసిస్ ఒకటి, తర్వాత ఈవెన్ మెటల్ కౌంటర్స్లో, ఈవెన్ టాటా స్టీల్ని కూడా హయ్యర్ లెవెల్స్లో ఇంట్రాడే కోసం మాత్రం సెల్ చేయమంటాను. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.